స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. Sorry. Oh. Okay. అడైపోయింది. ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వచ్చేస్తండి. ఇట్ విల్ కమ్. రావట్లేదే. అప్పుడప్పుడు అలా పడుకోనున్నప్పుడు భయపడకూడదు. గుడ్ స్మెల్. కార్వేలిస్. స్మెల్ ఇస్ గుడ్ బ్రో. యు వాంట్? ఇంగ్లీష్ ఏంట్రా? అప్పుడప్పుడు మనలో ఉన్న కళాఖండాన్ని ఎప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఇది మీరు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ప్రయత్నించకూడదు. అర్థమైందా? నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్లోనే కలుసుకుంటానని. యాక్చువల్లీ దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేస్తే బాగుంటుంది. మనకు అవైలబుల్లో లేవు కాబట్టి కరివేపాకు వేసుకున్నాము. స్టవ్. ఫినిషింగ్ టచ్ లెమన్ ఇచ్చేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ చీకటి ఎందుకు అయిపోయిందో చెప్పనా? మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా దీన్ని తీసుకుని తింటే ఉండిద్ది బ్రో. ఏముండదు, బాగుండిద్ది అంతే. దీని పేరేంటో కామెంట్లో కామెంట్ చేయండి. ఒక నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు. వచ్చిన అవకాశం. యాక్చువల్లీ మనం ఇలా కప్పులో వేసుకుని, మీకు లెమన్ సరిపోలేదు అనుకో, దీంట్లో పిచ్చికి చేసుకుని తినాలన్నమాట. నేను టేస్ట్ ఎలా ఉందో చూపిస్తా. ఓకే, యాక్చువల్లీ బాగుంది.
కదా. ఓకే, యాక్చువల్లీ బాగుంది. వేడివేడిగా ఉంది కాబట్టి కాలింది. జారిన తర్వాత తింటే ఇంకా బాగుండిద్ది. నేను తినేటప్పుడు పచ్చిమిరపకాయ తినేసాను, మండుతుంది. వాటర్ పోయాను.